హలో. హాయ్. మనం ఈరోజు ఎవల్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ సి కంపైలేషన్ ప్రాసెస్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ వి మూవ్ టు దిస్ టాపిక్, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు అవసరం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనే డీటెయిల్స్ చూద్దాం. సో మనం కాస్త జనరల్గా డిస్కస్ చేద్దాం. జనరల్గా మీకు లాంగ్వేజెస్ తెలుసు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కాదు, స్పీకింగ్ లాంగ్వేజెస్, స్పోకెన్ లాంగ్వేజెస్. సో తెలుగు, ఇంగ్లీష్, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంగ్లీష్ రానతను, ఒక తెలుగు రానతను ఇంగ్లీష్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే వీళ్ళకు ఎయిదర్ ఆఫ్ దిస్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, లేదా ఎయిదర్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయగలిగే ఎవరైనా హెల్ప్ చేయాలి. సో వితౌట్ దిస్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్. సో ఈ కమ్యూనికేషన్ రావాలంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ అనేది ఇంపార్టెంట్. సో వన్ లాంగ్వేజ్ టు అనదర్ లాంగ్వేజ్ అనేది ట్రాన్స్లేషన్ కావాలి. సో అదే విధంగా లెట్స్ అస్యూమ్ మనకు ఒక మిషన్ ఉంది. మిషన్ లాంగ్వేజ్ బేసిక్లీ మీరు అంతా వినే ఉంటారు. మిషన్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, జీరోస్ అండ్ వన్స్. వీటినే బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటారు దీన్ని. సో ఈ బైనరీ లాంగ్వేజ్ ఏంటి? ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఎలక్ట్రిక్ పల్సెస్ తో పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ పల్సెస్ అంటే స్విచ్ ఆన్, ఆఫ్. సో వీటికి అర్థమయ్యేది, మీరు ఏదైనా స్విచ్ చేశారు, ఫ్యాన్ ఆన్ అయింది లేదా ఏదైనా ఆన్ అయింది అంటే జస్ట్ పవర్ పాస్ అయింది స్విచ్ ఆన్లో. సో స్విచ్ ఆపేశారు, సో ఫ్యాన్ తిరగట్లేదంటే ఆఫ్లో ఉంది. సో ఆన్, ఆఫ్, ట్రూ, ఫాల్స్, 0, 1, ఇలా ఓన్లీ ఏదో ఇవి రెండిట్లో ఒకటి మాత్రమే అర్థమవుతాయి. సో మనం ఈ మిషన్కి ఏం కమ్యూనికేట్ చేయాలన్నా జస్ట్ ఈ జీరోస్ అండ్ వన్స్ తోనే కమ్యూనికేట్ చేయాలి. సో ఈ మిషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్తో డిఫరెంట్ ట్రాన్సిస్టర్స్ అలా డిఫరెంట్ ఉంటాయి. లో లెవెల్ టెక్నాలజీస్, ట్రాన్సిస్టర్స్ అండ్ డిఫరెంట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ కాంపౌండ్స్ కంప్లీట్గా ఇంటిగ్రేట్ చేసి ఒక మిషన్ ఉంటుంది. దీంట్లో ఇవన్నీ ఉంటాయి. మనకి ఈ ఆర్కిటెక్చర్, ఈ ఫిజికల్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ అవసరం లేదు. సో బట్ అయితే దీని లాంగ్వేజ్ ఏంటి? మిషన్ లాంగ్వేజ్, విచ్ ఈస్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. ఈ రెండిట్లో ఒకటి మాత్రమే అర్థం చేసుకోగలదు. సో ఈ జీరోస్ వన్స్ లోనే లెట్స్ అస్యూమ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా కమ్యూనికేట్ చేయడానికి వీలయ్యే డీటెయిల్స్ అనేది ఈ మిషన్ లోపల డిఫరెంట్ హార్డ్వేర్ టెక్నాలజీస్ యూస్ చేసి వాళ్ళు ఎంబెడ్ చేస్తారు. ఓకేనా? సో ఈ మిషన్కి అర్థమయ్యే జీరోస్ అండ్ వన్స్ లోనే కమ్యూనికేట్ చేయాలి మనం. సో ఏదర్ మనం ఈ బైనరీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో ఈ బైనరీ లాంగ్వేజ్ ఇలా చూసారా, ఇక్కడ జీరోస్, 100, 100, ఇలా చాలా కోడ్స్ ఉంటాయి. అంతే, కోడ్స్, ఇన్స్ట్రక్షన్స్, మ్యాపింగ్స్ ఉంటాయి. ఒక కోడ్ ఒక్కొక్క దానికి అలా డిఫరెంట్ మ్యాపింగ్స్ ఉంటాయి. లెట్స్ అస్యూమ్ ఇవి అంటే ఒరిజినల్ గా ఇలా ఉంటాయని కాదు, బట్ మనం శాంపుల్ కి బేసిక్లీ మిషన్స్ ఎలా పనిచేస్తాయి వాటి శాంపుల్ ఎగ్జాంపుల్స్ మనం ఇలా క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ బైనరీ లాంగ్వేజ్ ఒక హ్యూమన్ నేర్చుకోవాలంటే చాలా కష్టం. సో అంత ఈజీ కాదు. సో ఈ బైనరీ లాంగ్వేజ్ ని కొంచెం ఎంబెడ్ చేశారు. అంటే ఇక్కడ చెప్పానా, ఇక్కడ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని చెప్పానా. సో సో ఈ ఇన్స్ట్రక్షన్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్స్ట్రక్షన్ పేరు యాడ్ అనుకోండి, ఇది ఒక వాల్యూ అనుకోండి, 0, 1, 2, 3 ప్లస్ 100 ఉంది అనుకోండి. సో ఈ ఇన్స్ట్రక్షన్ పేరు ఏంటి? యాడ్ 95, ఈ ఇన్స్ట్రక్షన్ కి. సో ఇది మిషన్ లాంగ్వేజ్ లో. బట్ మనం ఈ మిషన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కష్టమయ్యి దీన్ని కొంచెం ర్యాపింగ్ చేసి సో ఈ లాంగ్వేజ్ డిజైన్ చేసాం. అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్, అసెంబ్లీ లెవెల్ వినే ఉంటారు. యాడ్ 95, ఇది ఇన్స్ట్రక్షన్, ఇది
దానికి ఇచ్చే వాల్యూస్. సో ఈ రెండింటిని యాడ్ చేయమంటుంది. సో 9 + 5 = 14 ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అదే మనం ఈ యాడ్ 9 5 అంటే ఈ సింపుల్ సింగిల్ ఇన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఓకే. బట్ వెన్ ఇట్ బికమ్స్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్, లైక్ మనం ఇప్పుడు బేసిక్లీ మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కోడ్స్ ఏమైనా చూస్తే జస్ట్ ఈ సింగిల్ లైన్ ఉండదు, చాలా మల్టిపుల్ లైన్స్ కానీ మల్టిపుల్ నియర్లీ మినిమం ఎంత వద్దన్నా ఒక 5 లైన్స్, ఒక సింపుల్ హలో వరల్డ్ కేసు ఉన్నా కూడా 5 లైన్స్ అనేవి ఉంటాయి. సో ఇన్ని లైన్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసేటప్పుడు ఇది కోడ్ కూడా కాంప్లికేట్ అయిపోద్ది. సో దీని తర్వాత మనకు డిజైన్ చేసిన లాంగ్వేజే హై లెవెల్ లాంగ్వేజ్. దీంట్లో సి, అలా జావా, పైథాన్ అలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇవి ఇంకా ఈజీగా ఇంటర్ప్రిట్ చేసి మనం కమ్యూనికేట్ చేయడానికి రాశారు. సో బేసిక్లీ హ్యూమన్ మిషన్తో కమ్యూనికేట్ చేయడానికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లాంగ్వేజెస్ కనిపెట్టారు స్టేజ్ బై స్టేజ్. ఫస్ట్ ఏంటి, ఈ మిషన్ ఉండేది బైనరీ లెవెల్ లాంగ్వేజ్ ఉండేది, అదే మిషన్ లెవెల్ లాంగ్వేజ్. సో ఆ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం కాబట్టి ఆ తర్వాత అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్కి వచ్చారు. ఈ అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కష్టం కాబట్టి హై లెవెల్ లాంగ్వేజ్ డిజైన్ చేశారు. సో విచ్ ఇస్ ఈజియర్. సో ఈ కన్వర్షన్ ప్రాసెస్ని ఒక సర్టెన్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కోడ్స్లో రాసి పెట్టారు ఈ కన్వర్షన్ ప్రాసెస్. సో బేసికలీ మీకు అర్థమైందిగా ఇక్కడ ఎలాగైతే మనకు ఒక ట్రాన్స్లేటర్ చేసే వాళ్ళు అవసరం అవుతున్నారో తెలుగు టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రానప్పుడు, సేమ్ అదే విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం పైథాన్ అనుకుంటే పైథాన్ నుంచి ఫైనల్గా కన్వర్ట్ అయ్యే లాంగ్వేజ్ అంటే మిషన్కి వెళ్ళేటప్పుడు మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఈ మధ్యలో మేబీ ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ జరగచ్చు, ఏమైనా జరగచ్చు, బట్ ఇనిషియల్ హ్యూమన్ ఎన్కోడెడ్ లాంగ్వేజ్ అంటే పైథాన్. ఫైనల్గా మిషన్కి రీచ్ అయ్యేప్పుడు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ విచ్ విల్ బి ఇన్ జీరోస్ అండ్ వన్స్, బైనరీ డిజిట్స్లో ఉంటుంది. సో ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది, ఈ ప్రాసెస్ టేక్ కేర్ చేస్తుంది. సో మనం నేర్చుకోవాల్సింది హై లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకున్నా చాలు. సో ఇదే అంటే ఈ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ మనం మిషన్కి పాస్ చేయాలనుకుంటున్నామో, మిషన్తో మనం కమ్యూనికేట్ చేయడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాం. సో నెక్స్ట్, సో ఇక్కడ అదే డీటెయిల్స్ చెప్పాను. వాట్ ఈస్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు కమ్యూనికేట్ విత్ ద మిషన్ ఆర్ కంప్యూటర్, స్ట్రక్చర్డ్ వే టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. మనం హ్యూమన్ రీడబుల్గా ఉండాలని పైథాన్ సి హై లెవెల్ లాంగ్వేజ్ చెప్పాము. ఆ కోడ్ని మిషన్ ఎగ్జిక్యూటిబుల్ ఇన్స్ట్రక్షన్స్ని కన్వర్ట్ చేయడానికి కోడ్స్ రాస్తుంటారు. సో మనం హ్యూమన్ రీడబుల్ కోడ్ నేర్చుకొని దాన్ని మిషన్ ఎగ్జిక్యూటిబుల్గా రన్ చేసుకుంటుంటాం. సో మనం మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాస్క్స్ ఉంటాయి. ఏ టాస్క్ పర్ఫామ్ చేయాలన్నా సరే మనం సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ మేబీ సి అయి ఉండొచ్చు, పైథాన్ అయి ఉండొచ్చు, లేదా ఇంకొక ఏదైనా లాంగ్వేజ్ అయి ఉండొచ్చు, జావా అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి మిషన్కి. సో నెక్స్ట్, ఎవల్యూషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ పంచింగ్ కార్డ్స్ అనేవాళ్ళు. పంచింగ్ కార్డ్స్ అని ఫస్ట్ ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ వాడారు. అంటే అక్కడ మిషన్కి ఫిజికల్ కార్డ్స్ ఉంటాయి, వాటిల్లో హోల్స్ అనుకోండి, పంచెస్. సో ఆ పంచెస్ని బట్టి మిషన్కి ఇన్సర్ట్ చేస్తే ఈ పంచెస్ ఆ మిషన్కి ఇన్స్ట్రక్షన్స్. సో బేస్డ్ ఆన్ ఈ పంచెస్, ఫర్ ఎగ్జాంపుల్ 2 పంచెస్ ఉంటాయి అనుకోండి, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఈ కార్డ్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో మేబీ ఇది ఆన్ అయి ఉండొచ్చు, ఇది ఆఫ్ అయి ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ఇక్కడ మాత్రం పంచ్ ఉంటే ఆన్ చేయమని, ఇక్కడ మాత్రం పంచ్ ఉంటే ఆఫ్ చేయమని. సో మేబీ సర్టన్ ఇంటర్వెల్ తర్వాత ఆఫ్ చేయమని, అలా డిఫరెంట్ టెక్నిక్స్ యూస్ చేశారు. లైక్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ హౌ దిస్ పంచ్ కార్డ్స్ హెస్ బీన్ డెవలప్. సో ఈ పంచ్ కార్డ్స్ అడా లవ్లెస్ ఒక లేడీ అండి, ఈమె డెవలప్ చేశారు. ఈమె దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యారు. ఆ తర్వాత ఈమె ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మొత్తం పంచ్ కార్డ్స్ ఆ స్టైల్లో డిజైన్. ఆ తర్వాత నెక్స్ట్ 1940s అసెంబ్లీ లాంగ్వేజ్కి వచ్చారు. సో నేను మనకి రీప్లేసింగ్ బైనరీ లాంగ్వేజ్ ఎంత తెలియదు, అసెంబ్లీ లాంగ్వేజ్ చెప్పాను కదా, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో యాడ్ 0, యాడ్ 9, 5 అలా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో దీన్ని అసెంబ్లీ లాంగ్వేజ్ 1940sలో స్టార్ట్ చేశారు. నెక్స్ట్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఫోర్ట్రాన్, కోబాల్, సి అలా చాలా ఉన్నాయి. ఇవన్నీ 1950s-70sలో మోడర్న్ ప్రోగ్రామింగ్. ఇదేంటంటే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్, ఫంక్షన్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ ఎన్నే ఉంటారు, ఇవన్నీ వచ్చి ఉంటాయి. బట్ మనం ఫర్దర్గా ఇప్పుడు డిస్కస్ చేయం ఇవన్నీ. నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ డౌన్ విల్ డిస్కస్. యాజ్ ఆఫ్ నౌ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే
to communicate with a set of instructions to communicate with system. లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇందాక డిస్కస్ చేసిన మిషన్ లాంగ్వేజ్ అంటే బైనరీ జీరోస్ వన్స్లో ఉంటాయి. ఆ తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ డెవలప్ చేశారు క్లోజర్ టు అసెంబ్లీ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్షన్స్లో ఉంటాయి. ఆ తర్వాత అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి హై లెవెల్ లాంగ్వేజ్ సి, పైథాన్, జావా అలా డెవలప్ చేశారు. సో ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్క అబ్స్ట్రాక్షన్ని యాడ్ చేస్తుంది చెప్పాను కదా. సో ఈ మన అసెంబ్లీలో ఇన్స్ట్రక్షన్ యాడ్ 9,5 అని రాసామనుకోండి, యాడ్ 9,5 అని రాసామనుకోండి, సెకండ్. సో యాడ్ 9,5 అని ఇక్కడ రాస్తే, సో ఆ ఇన్స్ట్రక్షన్ లో లెవెల్లో కన్వర్ట్ అవ్వడం గురించి మనం పట్టించుకోం. సో అదంతా అబ్స్ట్రాక్టెడ్, అది ఎలా కన్వర్ట్ అవుతుంది ఏమి అనేదంతా అబ్స్ట్రాక్టెడ్. సో అవన్నీ మనకు అనవసరం. యాడ్ 9,5 అనగానే ఆ ఇన్స్ట్రక్షన్ బైనరీలో కన్వర్ట్ అవుతుంది. సో అబ్స్ట్రాక్షన్ అంటే వీటిని మనం డీల్ చేయట్లేదు, ఆ కన్వర్షన్ ప్రాసెస్ అనేది మనం డీల్ చేయట్లేదు, అదే అబ్స్ట్రాక్షన్. సో అదే విధంగా హై లెవెల్ లాంగ్వేజ్లో ఇక్కడ మనం ఏదైనా ఒక కోడ్ రాయంగానే ఇది అసెంబ్లీ లెక్క కన్వర్ట్ అవుతుంది, ఆటి నుంచి మిషన్ లెక్క కన్వర్ట్ అవుతుంది. మేబీ ప్రాసెస్ ఏదైనా ఉండొచ్చు, బట్ అది మనకు అది ఆ ప్రాసెస్తో మనకు అనవసరం, ఆ ప్రాసెస్ మనకు అనవసరం. సో అదే ఈ డీటెయిల్స్. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సి లాంగ్వేజ్ ఇనిషియల్గా బెల్ ల్యాబ్స్లో డెన్నిస్ రిచ్ అనే వాళ్ళు డెవలప్ చేశారు 1972లో. ఆ తర్వాత సిస్టమ్ ప్రోగ్రామింగ్, యూనిక్స్ డెవలప్మెంట్ అంతా సి లాంగ్వేజ్ యూస్ చేశారు. ఆ తర్వాత డిఫరెంట్ వర్షన్స్ రిలీజ్ అయ్యాయి, దాన్ని అప్గ్రేడ్ చేశారు. ఎప్పుడైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎప్పుడు అప్గ్రేడ్ అవుతుంటుంది, దాన్ని రిక్వైర్మెంట్స్ని బట్టి, దాని లిమిటేషన్స్ని బట్టి, యూసేజ్ని బట్టి అప్డేట్ చేస్తుంటారు. అలాగే ఫేమస్ వర్షన్స్ ఏంటంటే 1978 సిఏ, ఆ తర్వాత ఆన్సిసి, ఆ తర్వాత ఐఎస్ఓ స్టాండర్డ్స్ రిలీజ్ చేసింది C99, C11, C13, C23. C23 అనేది ఇప్పుడు మనకు లేటెస్ట్గా రన్ అవుతున్న సి మోడల్. సో ప్రతి వర్షన్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్డేట్స్ యాడ్ చేస్తుంటారు. నెక్స్ట్ ఐఎస్ఓ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇదే ఈ స్టాండర్డైజేషన్ ప్రాసెస్ ఓవర్లుక్ చేస్తుంది. ప్రస్తుతం C23 అనే లేటెస్ట్ వర్షన్ని యూజ్ చేస్తుంది. నెక్స్ట్ హలో వరల్డ్ ఇన్ సి. సో మనం జస్ట్ సింపుల్ ప్రోగ్రామ్, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా సింపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్లాస్లో మీకు ఈ ప్రోగ్రామ్ అర్థం ఏంటి, ఈ డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి, ఆ డిఫరెంట్ లైన్స్ ఏంటి, అవి ఎలా కంపైల్ అవుతాయి, అంటే వాట్ ఈస్ ద కంపైలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, అవి ఎలా కంపైల్ అవుతాయి అనే డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు చూసారంటే వీటిని డైరెక్టివ్స్ అంటారు. సో ఇక్కడ ఏవైతే సింబల్ ఉందో వీటిని డైరెక్టివ్స్ అంటారు, డైరెక్టివ్ స్టేట్మెంట్స్. సో ఈ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇంక్లూడ్ అంటే జస్ట్ ఇంగ్లీష్ మీనింగ్ ఇంక్లూడ్, ఏదైనా ఇంక్లూడ్ చేయాలి, ఎక్స్క్లూడ్ చేయాలి అంటున్నాను. సో డాట్ హెచ్ అనేది ఒక హెడర్ ఫైల్ అని అర్థం, హెడర్. సో ఈ stdoin అనేది ఒక ఫైల్. సో ఆ ఫైల్ని ఈ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేయమని అడుగుతున్నాం మనం. సో బేసికలీ ఈ కోడ్ ఎక్కడో రాసాము ఆల్రెడీ, ఈ stdio.h అనే కోడ్ ఎక్కడో రాసాము, ఆ కోడ్ని మనం ఇట్లా ఇంక్లూడ్ చేయమని అడుగుతున్నాం అంతే. సో అంటే ఆ కోడ్ అంతా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో కోడ్ ఉందో అది ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. stdio స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్. సో మనకు ఆ కోడ్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ అంటాము, ఇది ఏదైతే ఉందో ప్రస్తుతానికి జస్ట్ జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఆ తర్వాత నేను డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ మెయిన్ ఫంక్షన్ ఇది మెయిన్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది. ఇక్కడ ప్రింట్ ఆఫ్ హలో వరల్డ్ ఉంది, హలో వరల్డ్ ప్రింట్ చేయమని అడుగుతున్నాం. సో దీంతో ఈ కోడ్ కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ కోడ్ ఇప్పుడు అంటే కంపైల్ ఎలా అవుతుంది, ఇది మెయిన్ కోర్ సిపియూలో ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దీన్ని ప్రాసెస్ ఏంటి అని మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రీ ప్రాసెసింగ్. ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్ అనేది ఏదైతే చెప్పానో అది ఏవైతే డైరెక్టివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఇంక్లూడ్స్, హెడర్స్, అవన్నీ ఎక్స్పాండ్ చేస్తుంది. అక్కడ stdio.h అనే దాన్ని ఇంక్లూడ్ చేయమని రాశాను. సో అది ఆ ఫైల్కు ఉండే ఆ కంటెంట్ అంతా తెచ్చుకుంటుంది. ప్రీ ప్రాసెసింగ్ అవసరమైన కంటెంట్ అంతా గేదర్ చేస్తుంది. అక్కడ ఇంకా వేరే కమాండ్స్ ఏవైనా ఉంటే డైరెక్టివ్ కమాండ్స్
అకార్డింగ్ టు ఆ కమాండ్స్ ఏమేమి చేయాలో అవన్నీ ఎక్స్పాండ్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేయదు, జస్ట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటుంది. నెక్స్ట్ కంపైలేషన్. కంపైలేషన్ కన్వర్ట్స్ కంపైలేషన్ చెప్పాను కదా, ప్రతి హై లెవెల్ లాంగ్వేజ్ ఫైనల్ గా కన్వర్ట్ అవ్వాల్సింది లో లెవెల్ లాంగ్వేజ్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ ఈ సి అనేది అసెంబ్లీ లెవెల్ లాంగ్వేజ్ కి కన్వర్షన్ జరుగుతుంది ఈ కంపైలేషన్ ప్రాసెస్ లో. నెక్స్ట్ కమ్స్ అసెంబ్లీ. అసెంబ్లీ కోడ్. ఈ అసెంబ్లీ అనే ఫంక్షన్ ఏంటంటే ఈ అసెంబ్లీ కోడ్ ని మళ్ళీ మిషన్ లెవెల్ కన్వర్ట్ అవుతుంది. చెప్పాను హై లెవెల్ లాంగ్వేజ్ ఫైనల్ ఎప్పుడు మిషన్. ఈ మిషన్ కి ఎలా ప్రాసెస్ అవుతుంది అనే దాంట్లో ఈ సి లాంగ్వేజ్ అయితే సి నుంచి అసెంబ్లీకి కన్వర్ట్ అయ్యి అసెంబ్లీ నుంచి మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కి కన్వర్ట్ అవుతుంది. సో ఫైనల్లీ లింకింగ్. లింకింగ్ అనే ప్రాసెస్ ఏంటంటే ఈ పైన చెప్పాను కదా, ఈ అవసరమని ఎక్స్పాండెడ్ ఇంక్లూడ్ ఫైల్స్ ఇలాంటివన్నీ తెచ్చుకున్నాను కానీ, సో ఇలాంటివి ఫంక్షన్స్ కాల్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడెక్కడైతే డిఫరెంట్ గా ఉంటాయో ఆ కోడ్ అంతా మెర్జ్ చేసి ఒక ఫైనల్ పెద్ద కోడ్ ఫామ్ చేసుకుంటుంది. అంటే మనం ఒక ఫంక్షన్ ఒక ఇక్కడ ఎస్టీడీఓ ఇంక్లూడ్ అని రాసాం. సో ఈ ఎస్టీడీఓ అనేది పెద్ద ఫైల్ అయి ఉంటుంది. ఆ ఫైల్ తెచ్చుకొని ప్లస్ మనం ఈ ఫైల్లో రాసిన కోడ్ ని ఇక్కడ అటాచ్ చేసి ఫుల్ గా ఒక పెద్ద కోడ్ లాగా రెడీ చేసుకుంటుంది, రన్ చేయడానికి ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇది ఆ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ప్రీ ప్రాసెసింగ్ లో డాట్ సి ఫైల్, జనరల్ గా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి ఫైల్స్ అన్ని డాట్ సి ఎక్స్టెన్షన్ తో స్టోర్ చేస్తాం, ఏ డాట్ సి అని. సో ఎప్పుడైతే ఈ ప్రీ ప్రాసెసింగ్ స్టేజ్ కన్వర్ట్ చేస్తుంది ఏ డాట్ ఐ అనే ఫైల్ జనరేట్ అయింది. నెక్స్ట్ కంపైలేషన్. కంపైలేషన్ లో ఏం జరుగుతుంది? ఏ డాట్ ఐ ఫైల్ ఏ డాట్ ఎస్ ఫైల్ గా మారుతుంది. కంపైలేషన్ అది కూడా కన్వర్షన్ ఇట్ ఇంటూ అసెంబ్లీ. తర్వాత అసెంబ్లీ కోడ్ మళ్ళీ ఏ కోడ్ గా కన్వర్ట్ అవుద్ది? అసెంబ్లీ కోడ్ నుంచి మిషన్ లెవెల్ కోడ్ గా కన్వర్ట్ అవుద్ది. నెక్స్ట్ మిషన్ లెవెల్ కోడ్ నుంచి ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ రెడీ అవుద్ది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ చెప్పాను అలా మొత్తం లింకింగ్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చేది ఫైనల్ ఎగ్జిక్యూటబుల్. సో మనం ఈ మొత్తం ఈ డీటెయిల్స్ లో ఏం చూస్తాం? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనం మిషన్తో కమ్యూనికేట్ చేయడానికి సర్టైన్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయాలి. సో దానికి అనుకూలంగా మనం యూజ్ చేసేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మన హ్యూమన్ రీడబిలిటీ కోసం, హ్యూమన్ ఎంగేజ్మెంట్ ఎంకరేజ్ చేయడానికి, ఈజియర్ చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్ లాంగ్వేజ్ అబ్స్ట్రాక్షన్స్ క్రియేట్ చేస్తాయి. ఇలా ఫస్ట్ ఉండే మిషన్ లెవెల్ మీద అసెంబ్లీ క్రియేట్ చేసాం, అసెంబ్లీ మీద హై లెవెల్ లాంగ్వేజెస్ క్రియేట్ చేసాం. సో ఆ ప్రాసెస్ అంతా అబ్స్ట్రాక్షన్ చేసేసాం. అంటే ఇంటర్నల్ గా ఫైనల్ గా కన్వర్ట్ అయ్యేది మిషన్ లెవెల్ కి, బట్ అదంతా మనం టేక్ కేర్ చేయాల్సిన పని లేదు. ఆ టూల్ మనం ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నామో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టేక్ కేర్ చేసుకుంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెవెల్ లాంగ్వేజ్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఏంటి పంచ్ కార్డ్స్, ఆ తర్వాత ఏంటి అసెంబ్లీ హై లెవెల్ లా, తర్వాత లెవెల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జనరల్ గా మిషన్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్ అన్ని చూసాం. ఆ తర్వాత సి క్రియేటెడ్ బై డెనిస్ రిచీ, different types of versions, and current version is C23. So ISO is the standard organization which take care of all the details. ఇంకా హలో సింపుల్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఏంటి, అది కంపైలేషన్ అంటే ఏంటి, ఈ డిఫరెంట్ ఈ సి ప్రోగ్రామ్ మిషన్ లెవెల్ కన్వర్ట్ అయ్యి ఎగ్జిక్యూటబుల్ రెడీ ఎప్పుడైతే మనం ఆ ఫైల్ ని రన్ చేస్తామో ఆ కోడ్ ఏదైతే ఉంటుందో అది రన్ అవ్వడం స్టార్ట్ అవుద్ది. ఆ ప్రాసెస్ లో ఉండే స్టెప్స్ ఏంటి, ఆ డిఫరెంట్ స్టెప్స్ లో ఏం జరుగుతుంది అనేది చూసాం. ప్రీ ప్రాసెసింగ్, కంపైలేషన్, అసెంబ్లీ అండ్ లింకింగ్. సో ఈ డిఫరెంట్ డీటెయిల్స్ చూసాం. సో ఈరోజు దీంతో ఏం చేస్తాము, we will see in next class.